వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 2023లో ఉన్న కరెంట్ అఫైర్స్, దాంట్లో కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, అంతర్జాతీయ సంస్థల గురించి ఇప్పుడు చూద్దాము. సో న్యూస్లో ఏ అంతర్జాతీయ సంస్థ వచ్చినా కూడా దాని గురించి అసలు మెయిన్గా ఏమేమి చదవాలి అంటే, సో అందులో ఏమేమి చూడాలంటే ముందుగా అదే టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్, అంటే ఒక సంస్థ వస్తే అదే ఏ రకమైన సంస్థ అనేది చూడాలి. దాంట్లో కూడా ఇది ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషనా, ప్రభుత్వపరమైన సంస్థనా, లేదా నాన్ గవర్నమెంటల్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషనా. థర్డ్ వన్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ రిలేటెడ్, అంటే యునైటెడ్ నేషన్స్కి ఈ సంస్థకి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి కూడా చూడాలి మనం. ఇది ఫస్ట్. తర్వాత వచ్చేసి దాని యొక్క అది స్థాపించబడిన ఇయర్, అలాగే దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని చెప్పేసి, అలాగే దాని యొక్క సభ్యులు ఎవరు అని చెప్పేసి చూడాలి. దాని తర్వాత దాని యొక్క మ్యాండేట్ లేదా ఆబ్జెక్టివ్, దాని యొక్క లక్ష్యాలు ఏంటి అని చెప్పేసి చూడాలి. దాని తర్వాత దాని యొక్క స్ట్రక్చర్ లేదా వర్కింగ్, ఇవి అన్నిటికీ అవసరం లేదండి. కొన్ని యుఎన్ రిలేటెడ్ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్కి మాత్రం దీని యొక్క స్ట్రక్చర్ చూడాల్సిన అవసరం ఉంది. అలాగే ఇండియా దీంట్లో సభ్యుడా కాదా అని చెప్పేసి కూడా చూడాలి. అలాగే ఇదేమైనా రిపోర్ట్స్ లేదా మ్యాగజైన్స్ని రిలీజ్ చేస్తుందా, లేదా ఇండిసెస్ ఏమైనా రిలీజ్ చేస్తుందా అది చూడాలి. అలాగే దీని యొక్క కరెంట్ హెడ్ ఎవరు, లేదా ప్రెసిడెంట్ అనొచ్చు, కొన్ని వాటిలో సెక్రటరీ జనరల్ అంటారు, డైరెక్టర్ జనరల్ అంటారు, అది కూడా చూడాలి. సో ఈ విధంగా అండి, అంటే మనకి న్యూస్లో ఏ అంతర్జాతీయ సంస్థ వచ్చినా కూడా ఈ మినిమం బేసిక్స్ పైన మీరు నోట్స్ చేసి పెట్టుకోవాలి. ఏంటండి, అదే టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్, దాని యొక్క స్థాపించబడిన ఇయర్, అలాగే హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని, దాంట్లో సభ్యులు, అలాగే దాని యొక్క లక్షణాలు ఏంటి అని, దాని యొక్క కరెంట్ ప్రెసిడెంట్ లేదా చైర్ ఎవరు అని, అలాగే దాని యొక్క స్ట్రక్చర్ లేదా వర్కింగ్, ఇండియా సభ్యుడా కాదా అని, అలాగే అదేమైనా రిపోర్ట్స్, మ్యాగజైన్స్ లేదా ఇండెక్సెస్ ఏమైనా రిలీజ్ చేస్తే అది కూడా మీరు చూడాలి. సో ఇప్పుడు మనం అంతర్జాతీయ సంస్థ, ఫిబ్రవరిలో ఉన్న మొదటి అంతర్జాతీయ సంస్థ వచ్చేసి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్, వలసలకు సంబంధించిన అంతర్జాతీయ సంస్థ. అసలు ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే, మనకి ఫిబ్రవరి 15 లేదా 16 ఆ సమయంలో మెడిటేరియన్ సీ నుంచి, లిబియా నుంచి యూరోప్కి వెళ్తున్న కొంతమంది వలసదారులు షిప్లో వెళ్తుంటే ఆ పడవ అనేది మునిగిపోయి కొంతమంది మిస్ అయ్యారు, అలాగే చనిపోయారు అని చెప్పేసి మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అనేది ఒక స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది. సో అందుకని ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అనేది న్యూస్లో ఉంది. దీని డీటెయిల్స్లోకి వెళ్తే ఇప్పుడు, సో మనం ఈ విధంగా చదువుకోవాలని చెప్పాను కదండి. సో ఇది ఏ టైప్ అంటే, ఇది ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ప్రభుత్వ పరమైన సంస్థ. అలాగే దీంట్లో యుఎన్కి ఏమైనా సంబంధం ఉందా అంటే అవునండి, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో దీని యొక్క ఇయర్ వచ్చేసి, ఇది స్థాపించబడిన ఇయర్ వచ్చేసి 1951 అండి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. అలాగే దీంట్లో మెంబర్స్ వచ్చేసి, దీంట్లో 175 మెంబర్స్ ఉంటారండి. దీనితో పాటు 8 అబ్జర్వర్స్ కూడా ఉంటారు. సో దీని యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఆంటోనియో విరోటినో. సో ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్కి వెళ్తే దీంట్లో 3 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఏంటిదంటే, ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ఆర్గనైజ్డ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మైగ్రెంట్స్, అలాగే రిఫ్యూజీస్, ఇంకా డిస్ప్లేస్డ్ పర్సన్స్ కూడా. సో దీని యొక్క మొదటి లక్ష్యం ఏంటంటే సిస్టమేటిక్ బదిలీ అండి. ఈ వలసదారులు, అలాగే శరణార్థులు, ఇంకా డిస్ప్లేస్డ్ పర్సన్స్ యొక్క
పర్సన్స్ని సిస్టమాటిక్గా బదిలీ చేయాలి అని చెప్పేసి దీని యొక్క మొదటి లక్ష్యం. అలాగే సెకండ్ వచ్చేసి ఇట్ మీట్స్ ద నీడ్స్ ఆఫ్ బోత్ ఎమిగ్రేషన్ ఇంకా ఇమిగ్రేషన్ నేషన్స్. ఏ దేశం నుంచి అయితే వలసలకి వెళ్తారో ఎమిగ్రేషన్ అంటారు, అలాగే ఏ దేశంలోకి అయితే వలసదారులు వస్తారో ఇమిగ్రేషన్. ఆ రెండు దేశాల యొక్క అవసరాలను కూడా ఇది చూస్తూ ఉంటుంది. అలాగే థర్డ్ వచ్చేసి రీసెటిల్మెంట్ సర్వీసెస్, పునరావాస అవసరాలని కూడా ఇది చూస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటండి? ఆర్గనైజ్డ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మైగ్రెంట్స్. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం అండి, మనకి నేమ్లో ఏముందండి? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అని ఉంది. సో ఇక్కడ మైగ్రెంట్స్కి చూస్తుంది. అలాగే ఓన్లీ మైగ్రెంట్సే కాదండి, రిఫ్యూజీస్, శరణార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా సిస్టమేటిక్గా బదిలీ చేయడం, వాళ్ళ గురించి కూడా ఇది చూస్తూ ఉంటుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. సెకండ్ వచ్చేసి దేశాల గురించి, ఎమిగ్రేషన్ అలాగే ఇమిగ్రేషన్ దేశాల యొక్క అవసరాలను కూడా చూస్తూ ఉంటుంది. అలాగే రీసెటిల్మెంట్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో ఇవండి ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ యొక్క 3 లక్ష్యాలు. మరి మన భారత్ విషయానికి వస్తే, భారత్ ఇందులో సభ్యుడా అంటే అవునండి. 1991లో ఇది అబ్జర్వర్గా చేరింది. అలాగే 2018లో ఫుల్ మెంబర్గా మారింది. సో ఫ్లాగ్షిప్ రిపోర్ట్, ఇది వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ అనే ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తుండండి. ఇది ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్కి సంబంధించిన విషయం. మనం నెక్స్ట్ సంస్థకి వెళ్తే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. ఇది ఎందుకు న్యూస్లో ఉందండి? మరి మనం వింటూనే ఉన్నాం, మన భారత్ అనేది G20కి అధ్యక్షత వహిస్తూ ఉంది. సో ఈ సందర్భంగా నిర్వహిస్తున్న వర్కింగ్ గ్రూప్స్, G20 యొక్క టూరిజం వర్కింగ్ గ్రూప్, ఫస్ట్ వర్కింగ్ గ్రూప్ అనేది మనకి రాన్ ఆఫ్ కచ్, గుజరాత్లో జరిగింది. సో ఆ సందర్భంలో మనకి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ కూడా ఆ మీటింగ్కి అటెండ్ అయిందండి. సో అందుకని చెప్పేసి ఇది న్యూస్లో ఉంది. సో దీని డీటెయిల్స్లోకి వెళ్తే మనము, సో దీని యొక్క టైప్ అండి, ఇది కూడా ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషనే. దీంట్లో యుఎన్కి సంబంధించి ఏమైనా పార్ట్ ఉందా అంటే అవునండి, ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ. మనకి టోటల్గా 15 స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఉంటాయండి, దాంట్లో ఇది కూడా ఒకటి. అలాగే దీన్ని స్థాపించిన ఇయర్ వచ్చేసి 1974. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్పెయిన్లో గల మాడ్రిడ్లో ఉంటుందండి. అలాగే దీని యొక్క సభ్యుల విషయానికి వెళ్తే దీంట్లో 159 మెంబర్ స్టేట్స్ ఉంటారు. 6 అసోసియేట్ మెంబర్స్ ఉంటారు. అలాగే 2 అబ్జర్వర్స్ ఉంటారు. నెక్స్ట్ మోర్ దాన్ 500 అఫిలియేట్ మెంబర్స్ ఉంటారు. సో 159 మెంబర్ స్టేట్స్ అంటే దాంట్లో ఫుల్ ఫ్లెజ్డ్ మెంబర్స్ అండి, అన్ని ఓటింగ్ రైట్స్, వర్కింగ్కి సంబంధించిన అన్ని రైట్స్ ఉంటాయి వాళ్ళకి. అలాగే అబ్జర్వర్కి వచ్చేసరికి మాత్రం 2 అబ్జర్వర్స్ ఉంటారు. ఈ అబ్జర్వర్స్ ఏంటి అంటే ఓన్లీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి, వీళ్ళకి పార్షియల్ రైట్స్ మాత్రమే ఉంటాయి, ఓటింగ్ రైట్స్ అనేవి ఏమీ ఉండవు. అలాగే అసోసియేట్ మెంబర్కి వస్తే మాత్రము వీళ్ళు ఏదైతే అజెండాతో ఉంటారో దానికి సంబంధించి ఈ మెంబర్స్కి వీళ్ళు అసోసియేట్ చేస్తూ ఉంటారు, వీళ్ళకి కూడా పార్షియల్ రైట్స్ ఉంటాయి. అలాగే అఫిలియేట్ మెంబర్స్ అంటే మాత్రము వీళ్ళు మాత్రం ఇందులో మెంబర్షిప్ అనేది ఉండదు, తీసుకోరండి. కానీ ఈ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ యొక్క ఎజెండా, ఆబ్జెక్టివ్ ఉంటుంది కదా, దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం అని చెప్పేసి వీళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇది వీటి యొక్క డిఫరెన్స్. దీని యొక్క హెడ్ వచ్చేసి, ఇప్పుడు కరెంట్ హెడ్ నేమ్ వచ్చేసి జురాబ్ పోలోలిష్కావ్లీ.
జురాబ్ పోలోలిష్కావి. ఈ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ యొక్క మ్యాండేట్ లక్ష్యాల్లోకి వెళ్తే ఇందులో 6 ఉంటాయండి మెయిన్గా. ఫస్ట్ వచ్చేసి మెయిన్ స్ట్రీమింగ్ టూరిజం ఇన్ గ్లోబల్ అజెండా. అంటే పర్యాటకంని కూడా మన ప్రపంచ అజెండాలో ఒక ముఖ్యమైన పాత్రగా చేర్చడం. అలాగే సెకండ్ వచ్చేసి ప్రమోటింగ్ సస్టైనబుల్ టూరిజం డెవలప్మెంట్. సుస్థిరమైన పర్యాటక అభివృద్ధిని ప్రోత్సహించడం. థర్డ్ వచ్చేసి ఫోస్టరింగ్ ఎడ్యుకేషన్, నాలెడ్జ్ ఇంకా కెపాసిటీ బిల్డింగ్. జ్ఞానం, విద్య మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం దీని యొక్క థర్డ్ లక్ష్యం. అలాగే ఫోర్త్ వచ్చేసి ఇంప్రూవింగ్ టూరిజం కాంపిటీటివ్నెస్, పర్యాటక పోటీతత్వాన్ని పెంపొందించడం. ఫిఫ్త్ వచ్చేసి ఫోస్టరింగ్ గ్లోబల్ పార్ట్నర్షిప్స్ని కూడా మెరుగుపరచడం. అలాగే సిక్స్త్ వచ్చేసి అడ్వాన్సింగ్ టూరిజం టు ది పావర్టీ రిడక్షన్, పేదరిక నిర్మూలన అభివృద్ధికి మన పర్యాటకంని కూడా సహకారం అందించడం. సో ఇవండి 6 ఆబ్జెక్టివ్. దీని యొక్క ఆర్గన్స్ వర్కింగ్లోకి వెళ్తే ఇది జనరల్ అసెంబ్లీ ఇంకా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్తో వర్క్ చేస్తుంది. ఈ జనరల్ అసెంబ్లీ అనేది దీంట్లో సుప్రీం బాడీ అండి, ఇదే మెయిన్ రోల్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ఇది తీసుకున్న డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ బాడీ. నెక్స్ట్ వరల్డ్ టూరిజం డే. ఈ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అనేది వరల్డ్ టూరిజం డేని కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది. ఈ వరల్డ్ టూరిజం డే ఎప్పుడంటే ఎవ్రీ ఇయర్ 27th సెప్టెంబర్ని మనం వరల్డ్ టూరిజం డే అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇది ఎలా సెలబ్రేట్ చేస్తారు అంటే ఇది ఎవ్రీ ఇయర్ కూడా ఒక హోస్ట్ కంట్రీని డిజిగ్నేట్ చేస్తూ ఉంటుంది. ఆ కంట్రీయే ఈ వరల్డ్ టూరిజం డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది. మనకి 2022లో ఇండోనేషియా అనేది హోస్ట్ కంట్రీ అండి. సో ఆ టైంలో ఈ వరల్డ్ టూరిజం డే యొక్క థీమ్ వచ్చేసి రీథింకింగ్ టూరిజం. సో మీరు ఈ డేస్ యొక్క థీమ్స్ కూడా గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ మన భారతదేశానికి వస్తే ఇది 1974లో స్థాపించబడితే మన ఇండియా అనేది 1975లో మెంబర్గా వచ్చింది. సో ఆ టైంలో మన థీమ్ వచ్చేసి టూరిజం అండ్ జాబ్స్, ఏ బెటర్ ఫ్యూచర్ ఫర్ ఆల్. సో టూరిజం అండ్ జాబ్స్ ఏ బెటర్ ఫ్యూచర్ ఫర్ ఆల్ అనే థీమ్తో మన భారత్ అనేది 2019లో ఈ 27th సెప్టెంబర్ నాడు వరల్డ్ టూరిజం డేని సెలబ్రేట్ చేసింది. సో ఇది యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్కి సంబంధించిన విషయాలు. అలాగే థర్డ్ వచ్చేసి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే మన భారత్ అనేది దీని యొక్క మెంబర్. సో అందులో ఈ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ కొన్ని అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేసింది, దాన్ని 3 ప్రోటోకాల్స్ని రాటిఫై చేసింది అని చెప్పేసి ఇది న్యూస్లో ఉందండి. ఆ 3 ప్రోటోకాల్స్ మన ఇండియా రాటిఫై చేసిన ఆ 3 ప్రోటోకాల్స్ ఏంటి అంటే, సో ఫస్ట్ ప్రోటోకాల్ వచ్చేసి ఆర్టికల్ 3ని ఇన్సర్ట్ చేయడం. ఆర్టికల్ 3 ఏం చెప్తుందంటే సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్లో ఆయుధాలని నిషేధించాలి అని చెప్పేసి చెప్తుంది. అది ఒక ప్రోటోకాల్. అలాగే సెకండ్ ప్రోటోకాల్ వచ్చేసి ఆర్టికల్ 15ని అమెండ్ చేయడం. ఆ 50 ఏంటంటే కౌన్సిల్ స్ట్రెంత్, దీంట్లో కౌన్సిల్ ఉంటుందండి, ఆ కౌన్సిల్ స్ట్రెంత్ని 36 నుంచి 40కి పెంచేది. అలాగే థర్డ్ ప్రోటోకాల్ వచ్చేసి ఆర్టికల్ 56ని అమెండ్ చేయడం. ఆర్టికల్ 56 ఏం చెప్తుంది అంటే ఇప్పుడున్న ఎయిర్ నావిగేషన్ స్ట్రెంత్ వచ్చేసి 18 ఉన్నారు, దాన్ని 21కి చేయాలి అని చెప్పేసి చెప్తుంది. సో ఈ 3 ప్రోటోకాల్స్ని కూడా మన ఇండియా రాటిఫై చేసింది. సో అందువల్ల ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అనేది న్యూస్లో ఉంది. సో దాని డీటెయిల్స్లోకి వెళ్తే మనము, సో ఇది ఏ టైప్ అండి? ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, అలాగే యునైటెడ్ నేషన్స్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ. దీని యొక్క ఇయర్ వచ్చేసి 1944లో ఎస్టాబ్లిష్ చేశారు. దీంట్లో
ముఖ్యమైన ఫ్యాక్ట్ వచ్చేసి ఇది 1944లో చికాగో కన్వెన్షన్ ద్వారా ఏర్పడింది. సో ఈ చికాగో కన్వెన్షన్ దేనికి సంబంధించింది అని ఒకవేళ ఎగ్జామ్లో వస్తే కనుక అప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన మ్యాటర్ వచ్చేసి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించింది. అలాగే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కెనడాలోని మాంట్రియాల్లో ఉంటుంది. దీని యొక్క కరెంట్ హెడ్ నేమ్ వచ్చేసి జువాన్ కార్లోస్ సలాజర్. దీని యొక్క మ్యాండేట్ ఆబ్జెక్టివ్లోకి వెళ్తే ఇది టు అచీవ్ సస్టైనబుల్ గ్రోత్ ఇన్ గ్లోబల్ ఏవియేషన్ సిస్టమ్. ప్రపంచ వైమానిక సిస్టంలో సుస్థిరమైన అభివృద్ధి సాధించాలి అని చెప్పేసి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య లక్షణం. దీంట్లో యొక్క మెంబర్స్లోకి వెళ్తే దీంట్లో 193 మెంబర్స్ ఉంటారండి. అలాగే కొన్ని ఇన్వైటెడ్ ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి. దీని యొక్క స్ట్రక్చర్లోకి వెళ్తే దీంట్లో కూడా అసెంబ్లీ ఇంకా కౌన్సిల్ అనేది ఉంటుంది. ఈ అసెంబ్లీలో వచ్చేసి టోటల్ 193 మెంబర్స్ ఉంటారు. ఇది వన్స్ ఇన్ 3 ఇయర్స్కి మీట్ అవుతూ ఉంటుంది. సో ఈ కౌన్సిల్ వచ్చేసి పర్మనెంట్ బాడీ అండి. ఇది దీంట్లో మనకి ఇప్పుడు ప్రస్తుతం 36 మెంబర్స్ ఉన్నారు. మనం ముందు చెప్పుకున్నట్టుగా మన ఇండియా అనేది అంటే ఈ ఆర్టికల్ ఒక 2ని తీసుకొని వచ్చారు వీళ్ళు. దాంట్లో ఈ 36 నుంచి 40కి స్ట్రెంత్ అనేది 40కి పెంచడం కోసం ఆర్టికల్ని తీసుకొని వచ్చారు కదా, దాన్ని మన ఇండియా అనేది రాటిఫై చేసింది. సో దీని యొక్క మెంబర్స్ని వచ్చేసి ఈ జనరల్ అసెంబ్లీ వాళ్ళు ఎలక్ట్ చేస్తూ ఉంటారు. ఇది కూడా వన్స్ ఇన్ 3 ఇయర్స్కి మీట్ అవుతూ ఉంటుంది. సో ఇది దీని యొక్క స్ట్రక్చర్. అలాగే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం చూసుకుంటే కనుక ఇది అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటర్నేషనల్ ఏవియేషన్ రెగ్యులేటర్. ఇది అంతర్జాతీయ ఏవియేషన్ రెగ్యులేటర్ అనేది కాదండి. అంటే ఏ దేశమైనా సివిల్ ఏవియేషన్ సిస్టంలో పూర్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసినా కూడా ఈ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్కి ఆ సంస్థ యొక్క ఎయిర్ సిస్టమ్ని బ్యాన్ చేయడం కానీ రీస్ట్రెయిన్ చేయడం కానీ అంతే మీరు ఇంతవరకే వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ వరకే చేయాలి అని చెప్పేసి అటువంటి రైట్ అనేది దీనికి లేదు. ఇది సివిల్ ఏవియేషన్కి సంబంధించిన స్టాండర్డ్స్ ఇస్తూ ఉంటుంది, మీరు ఇలా ఉండాలి ఇలా చేయాలి అని చెప్పేసి. కానీ ఏవైనా అది చేయకపోతే మాత్రం దాన్ని బ్యాన్ చేసే హక్కు మాత్రం దీనికి లేదు. అంతర్జాతీయ రెగ్యులేటర్ కాదంటే అది మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. సో అలాగే ప్రపంచవ్యాప్తంగా మనకి సివిల్ ఏవియేషన్ గురించిన అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఈ ఆర్గనైజేషన్ అనేది ఎవ్రీ ఇయర్ 7th డిసెంబర్ మనకి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 1944లో ఎస్టాబ్లిష్ చేశారు కదండి. సో 1994 50 ఇయర్స్ ఆఫ్ యానివర్సరీని సందర్భంగా చేసుకొని సో ఇది 1994 నుంచి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే అనేది సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డేకి సంబంధించిన విషయం. 4th ఆర్గనైజేషన్ వచ్చేసి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇది మనకి ఒక కోడ్ని రిలీజ్ చేసిందండి. అంటే మ్యాండేటరీ కోడ్గా చేసింది. ఏ షిప్స్ అయితే ఇండస్ట్రియల్ పర్సనల్ని క్యారీ చేస్తూ ఉంటారో అవి ఈ కోడ్ని పక్కా మ్యాండేటరీగా ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పేసి ఒక కోడ్ని రిలీజ్ చేసింది. సో అందుకోసం అని చెప్పేసి ఇది మనకి న్యూస్లో ఉంది. దాని యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే మనం సో దీని యొక్క టైప్ అంటే ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇది కూడా యుఎన్ స్పెషలైజ్డ్ ఏజెన్సీయే. సో దీని యొక్క ఇయర్ వచ్చేసి ఇది 1948లో స్టార్ట్ అయిందండి. ఇది అప్పుడు ఇంటర్ గవర్నమెంటల్ మ్యారిటైమ్ కన్సల్టేటివ్ ఆర్గనైజేషన్గా అనే నేమ్తో ఫామ్ అయింది. ఈ నేమ్ మళ్ళీ 1982లో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి 1982లో మారింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి లండన్లో ఉంటుంది.
దీని యొక్క మెంబర్ స్టేట్స్కి వెళ్తే కనుక మనం దీంట్లో 175 మెంబర్ స్టేట్స్ ఉంటారు, అలాగే 3 అసోసియేట్ మెంబర్స్ ఉంటారు, 66 అబ్జర్వర్స్ ఉంటారండి. ఇవి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. అలాగే 88 ఎన్జిఓస్ కూడా కన్సల్టేటివ్ స్టేటస్ ఉంటుంది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అబ్జర్వర్ మెంబర్స్గా ఉంటారు, అలాగే 88 ఎన్జిఓస్కి ఇది కన్సల్టేటివ్ స్టేటస్ని కూడా ఇచ్చింది. దీని యొక్క మ్యాండేట్ ఆబ్జెక్టివ్స్లోకి వెళ్తే దీంట్లో మెయిన్గా 3 ఆబ్జెక్టివ్స్ ఉంటాయండి. అదేంటిదంటే ఫస్ట్ వచ్చేసి సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ షిప్పింగ్, సెకండ్ వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ మెరైన్ అండ్ అట్మాస్ఫిరిక్ పొల్యూషన్, బై షిప్స్. ఈ షిప్స్ ద్వారా ఏర్పడే కాలుష్యాన్ని కూడా నిర్మూలించాలి అని చెప్పేసి సెకండ్ ఆబ్జెక్టివ్. దీని యొక్క థర్డ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి కదండి, సో అవి అచీవ్ చేయడానికి కూడా ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. సో దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి దీంట్లో కూడా అసెంబ్లీ అనేది ఉంటుందండి. ఇది కూడా సుప్రీం డెసిషన్ మేకింగ్ బాడీ. దీంట్లో ఇది ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మీట్ అవుతూ ఉంటుంది. ఈ కౌన్సిల్ వచ్చేసి గవర్నింగ్ బాడీ. దీని యొక్క ఈ అసెంబ్లీ యొక్క డెసిషన్స్ అన్నీ ఇది ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. దీంట్లో మెంబర్స్ వచ్చేసి 40 ఉంటారు. అలాగే 5 మెయిన్ కమిటీస్ ఉంటాయి, అలాగే ఈ మెయిన్ కమిటీస్ కింద సబ్ కమిటీస్ కూడా ఉంటాయి. ఈ మెయిన్ కమిటీస్ ఇంకా సబ్ కమిటీస్ అన్నీ కూడా డిఫరెంట్ వర్క్ని ఏర్పాటు చేసుకొని ఈ మెయిన్ 3 ఆబ్జెక్టివ్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం అని చెప్పేసి వర్క్ చేస్తూ ఉంటాయి. సో మన ఇండియా అనేది దీంట్లో 1959లో మెంబర్గా చేరింది. సో ఇప్పుడు మనం చెప్పుకున్న అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎలా రావచ్చు అనేది ఒకసారి చూద్దాము. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఫస్ట్ వన్, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ వాజ్ ఫార్మ్డ్ త్రూ చికాగో కన్వెన్షన్. సో ఈ చికాగో కన్వెన్షన్ మనకి ఏది ఫామ్ అయిందండి? ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. సో ఇది రాంగ్. అలాగే నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ హ్యాస్ నో రోల్ ఇన్ డీలింగ్ విత్ రిఫ్యూజీస్. ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అనేది శరణార్థులతో ఏ సంబంధం లేదు అని చెప్పేసి చెప్తుంది. మనం ఫస్టే చెప్పుకున్నాం కదండి, దీని నేమ్ మైగ్రేషన్, ఓన్లీ మైగ్రేషన్ అని ఉన్నా కూడా ఇది మైగ్రెంట్స్ వలసదారులతో పాటు శరణార్థులను కూడా పట్టించుకుంటుంది. సో ఇది కూడా రాంగ్. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఈజ్ ఏ UN స్పెషలైజ్డ్ ఏజెన్సీ. సో ఇది ఒకటే కరెక్ట్. మనకు ఆన్సర్ వచ్చేసి 3 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.